నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. పవన్ కళ్యాణ్ గారి ఓజీ చిత్రం తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఈ చిత్రం రిలీజ్కి రెడీగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారి తదుపరి చిత్రాలు ఏంటి, అసలు నిజంగా సినిమాలు చేస్తారా లేకపోతే పాలిటిక్స్గా పరిమితం అవుతారా అనుకున్న ఆ టైంలో ఒక కొత్త ప్రాజెక్ట్ తెర ముందుకు రానుంది, పట్టాలు ఎక్కనుందని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ని తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ టేక్ ఓవర్ చేయనున్నట్లుగా, ఐశ్వర్యరాయ్ గారు ఇందులో హీరోయిన్గా నటించబోతున్నట్లుగా, అనిరుద్. సో ఒక టాక్ అయితే నడుస్తుంది, గట్టిగానే వినిపిస్తుంది కూడా. అయితే ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఆఫ్టర్ కూలీ ఖైదీ 2 అఫీషియల్లీ స్టార్ట్ అయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ అంటున్నారు, ఇది అవుతుందా లేకపోతే ఊరికే అట్లా ఫ్యాన్ మేడ్ లాగా ఆగిపోతారు? అంటే రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా చేయరా అంటే చేస్తాడు. ఆయన సినిమాలు తప్ప వేరే ఆదాయ మార్గం లేదు నాకు అని చెప్పేశాడు ఆయన ఇంతకు ముందే. అంటే రాజకీయాల్లో నాకేమీ డబ్బులు రావు అని కూడా చెప్పాడు ఆయన. అంటే నేను తీసుకోను అని చెప్పాడు ఆయన. అదేలేండి, డబ్బులు రావంటే తీసుకోననే అర్థం. అదే తీసుకోనని ఆయన చెప్తున్నాడు. తీసుకుంటాడా లేదు వస్తాయా అనే గొడవ పక్కన పెడితే నా ప్రధానమైనటువంటి ఆదాయ మార్గం అది ఒకటే, అంతకు మించి నాకు వేరే మార్గం లేదు అంటున్నాడు ఆయన. మరి ఆయన ఇంట్లో పొయ్యిలో మంట వెలగాలన్నా, ఆయన పార్టీ ఆఫీస్లో నలుగురు కూర్చుని టీలు తాగాలన్నా ఆయన సినిమాలో నటించి తీరాలి. అదే అందుకని సినిమాలో నటించి తీరతాడు అనేది ప్రపంచానికి తెలిసిన విషయమే. ఈ ప్రాసెస్లో భాగంగానే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయింది అంటున్నారు కానీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఆయన పార్ట్ కంప్లీట్ అయింది అంతే. మిగిలిన యుద్ధం ఆయన చేసుకుంటున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ గొడవ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన 3-4 సినిమాలు వరుస ఉంది పవన్ కళ్యాణ్కి. ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ కాదు, ప్రీక్వెల్, కాంతారా లాగా. సో ఓజీ చాప్టర్ 1 అనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. ఆ ఓజీ చాప్టర్ 1 అనే సినిమా దానయ్య గారి బ్యానర్లో ఉండకపోవచ్చు అనేది వినిపిస్తున్న మాట. అది సుజిత్ ఇప్పుడు నానితో సినిమా చేస్తున్నాడు. అది కూడా దీనిలో భాగమే కదా, అది సినిమా యూనివర్స్ లో భాగమే కదా. అది లేదు, అది సపరేట్ ప్రాజెక్ట్. అది సపరేట్ ప్రాజెక్టు. అది అయిపోయిన తర్వాత అదే ప్రొడ్యూసర్కి ఈ ఓజీ ప్రీక్వెల్ కూడా చేయటానికి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు అతను. బట్ నానిది డివివియే కదా సార్? నానిది కూడా డివివి కాదు. మారింది. నానిది మారింది, ఇది కూడా మారిపోయింది అని ప్రచారం జరుగుతోంది. అయితే డివివి దానయ్యతో నాకేమి విభేదాలు లేవు అని సుజిత్ చెప్పుకుంటున్నాడు బయట. కానీ వాళ్ళిద్దరి మధ్య ఓజీకి సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ 2 సినిమాలు కూడా వేరే బ్యానర్కి వెళ్ళిపోతున్నాయి అనేది వినిపిస్తున్న మాట. సరే, ఓజీ ప్రీక్వెల్కి ఆ సినిమా ఏ బ్యానర్లో ఉన్నా కానీ చేయడానికి తన సంసిద్ధతను అయితే తెలియజేశాడు ఆయన పవన్ కళ్యాణ్. సో అదో సినిమా ఉంటుంది. దాంతోపాటు చాలా కాలంగా, అంటే ఏజెంట్ సినిమా తర్వాత ప్రపంచం మర్చిపోయినటువంటి డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి గారు మళ్ళీ పవన్ కళ్యాణ్తో కంబ్యాక్ అవ్వాలనే ప్రయత్నంలో ఆయనకు ఒక స్క్రిప్ట్ చెప్పాడని, ఆల్మోస్ట్ ఆ సినిమా చేయడానికి ఆయన అంగీకరించాడని ఒక టాక్ ప్రచారంలో ఉంది. రవితేజతో కూడా సేమ్ అలాగే నడుస్తుంది. మళ్ళీ అవును, థర్డ్ ఫిలిం కూడా చేయబోతుంది. అదే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దానిలో పవన్ కళ్యాణ్తో ఆయన సినిమా చేయబోతున్నాడు అనేది కూడా ఉంది. దీంతో పాటు దిల్ రాజు గారికి ఒక సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు ఆయన. అక్కడ డైరెక్టర్కి సంబంధించిన ఒక గందరగోళం ఉంది. డైరెక్టర్కి సంబంధించిన గందరగోళం అంటే, ముందు అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా అన్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి పక్కకి వెళ్ళిపోయి వంశీ పైడిపల్లి వచ్చాడట ఆ ప్లేస్లోకి. వంశీ పైడిపల్లి రావటం ఫ్యాన్స్ కి ఇబ్బందికరంగా ఉంది అని ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఏంటి ఇబ్బంది సార్? ఫ్యాన్స్ కి ఏంటి ప్రాబ్లం? అంటే అనిల్ రావిపూడి అయితే సక్సెస్ఫుల్ మీద ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కి ఒక పెద్ద హిట్ కావాలి, పైగా ఎంటర్టైనింగ్ మోడ్ లో పవన్ కళ్యాణ్ ని చూసి చాలా కాలం అయింది. ఆఫ్టర్ అత్తారింటి దారేది. ఇప్పుడు అనిల్ రావిపూడితో ఆ తరహా సినిమా పవన్ కళ్యాణ్ చేస్తే ప్రపంచానికి వెరైటీగా ఉంటుంది. రొటీన్ గా ఆయన సీరియస్ తరహా కంటెంట్లు చేసుకుంటూ వస్తున్నాడు వకీల్ సాబ్ నుంచి. ఈ ధోరణి నుంచి కొంచెం డీవియేషన్ దొరుకుతుంది. ఓజీ సినిమాతోనే ఒక చిన్న డీవియేషన్ దొరికింది. ఇది ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతుంది అనిల్ రావిపూడితో చేస్తే. వంశీ పైడిపల్లి కథ మళ్ళీ సీరియస్ సినిమాయే అవుతుంది. అందుకని అనిల్ రావిపూడితోనే చేస్తే బాగుంటుంది ఆ ప్రాజెక్ట్ అని అభిమానులు అంటున్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు. కానీ
ఆల్మోస్ట్ అనిల్ రావిపూడి సబ్జెక్ట్ పక్కన పెట్టేసి వంశీ పైడిపల్లి సబ్జెక్టుతోనే దిల్ రాజు గారు వెళ్ళబోతున్నారు అనేది వినిపిస్తున్న మాట. సో ఇలా 3 సినిమాలు ఉన్నాయి ఇక్కడ లైన్లో. ఈ 3 సినిమాలకి తోడు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ప్రాజెక్ట్. అదే లోకేష్ కనకరాజు పవన్ కళ్యాణ్తో సినిమా చేయబోతున్నాడు, ఆయన దాదాపు అంగీకరించారు అనేది. ఐశ్వర్య హీరోయిన్ అంటే ఐశ్వర్యరాయ్ హీరోయిన్ అని కాదండి, హీరోయిన్ కాదు, ఒక లీడ్ రోల్లో ఆవిడ కనిపించబోతున్నారు అని. అంటే ఒక కీలక పాత్రలో ఆవిడ ఉంటారు సినిమాలో. పవన్ కళ్యాణ్తో ఆవిడ స్క్రీన్ షేర్ చేసుకోవడం అనే కార్యక్రమం ఉండకపోవచ్చు, ఇంకొక హీరోయిన్ ఎవరైనా ఉండే ఛాన్స్ ఉంది. కానీ కథని నడిపేటువంటి పాత్రల్లో ఒక కీలక భూమికలో ఆవిడ కనిపిస్తారు. ఆవిడతో అంటే పవన్ కళ్యాణ్కి ప్యారలల్ క్యారెక్టర్ అయితే కావచ్చు. ఇది కూడా స్పెక్యులేషన్. దీనికి కూడా ఒక అధికారిక ప్రకటనలు ఏం లేవు. ఆయన ఆల్రెడీ ఖైదీ 2లో ఉన్నాడు, అది కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి రావాలి. ఈ లోపు ఆయన తమిళ్లో ఇంకొక ప్రాజెక్ట్ చేయటం కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు అనేది అధికారిక వార్త. పవన్ కళ్యాణ్తో సినిమా అనేది అనధికారిక వార్త, అది స్పెక్యులేషన్ మాత్రమే. అధికారికంగా బలానా నిర్మాతకు చేస్తున్నాడు అనే వార్త బయటకు రాలేదు. లోకేష్ కనకరాజు ఒక కథ చెప్పాడు, ఈయన కన్విన్స్ అయ్యాడు, ఓకే చెప్పాడు, అది సక్సెస్లోకి వెళ్ళబోతోంది అనే ప్రచారం మాత్రమే జరుగుతోంది తప్ప అధికారిక ప్రకటనలు ఏవీ లేవు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆ ప్రాజెక్ట్ ఉందో లేదో డౌటే. రెండోది, ఆయన చేసినటువంటి రీసెంట్ మూవీ ఎంత నిరుత్సాహపరిచిందో అందరికీ తెలుసు, రజనీకాంత్తో చేసినటువంటి కూలీ. అది ఆ నిరాశ నుంచి కంబ్యాక్ ఇవ్వడం కోసం ఆయన కష్టం ఏదో ఆయన పడుతున్నాడు. ఆయన కష్టపడుతున్న టైంలో ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అనేది బయట చక్కర్లు కొడుతోంది. ఆయన కూడా రియాక్ట్ కాలేదు దీని మీద. ఇది అవునని కానీ కాదని కానీ ఎవరూ మాట్లాడట్లేదు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఇంకా సందేహాత్మకంగా, అంటే సందేహం పడే పరిస్థితుల్లోనే ఉంది. అది కాన్ఫిడెంట్గా లేదు. కాన్ఫిడెంట్గా ఇది ఓకే జరుగుతుంది అని చెప్పే కండిషన్లో లేదు. అది జరిగితే మంచిదే అనుకునే పరిస్థితిలో మాత్రమే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి అది 4వ సినిమా అవుతుంది ఒకవేళ అది అధికారికం అయితే. ఆల్రెడీ ఓజీ ప్రీక్వెల్తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ అవొక 2 సినిమాలు, సురేందర్ రెడ్డి గారి సినిమా. హరిహర వీరమల్లు రాదంటారా? ఏది హరిహర వీరమల్లు పార్ట్ 2 ఉంటుంది అని వాళ్ళు మాట్లాడారు, కానీ ఇప్పుడు మాట్లాడట్లేదు. ఆ సినిమా రిలీజ్కు ముందు మాట్లాడారు. రిలీజ్ తర్వాత వాళ్ళిద్దరూ మీడియాకి దూరంగా ఉంటున్నారు. జ్యోతికృష్ణ అనే డైరెక్టరు, ఏఎం రత్నం అనేటువంటి ప్రొడ్యూసరు, ఇద్దరూ మీడియాకి దూరంగా ఉండటం బట్టి చూస్తే ఆ ప్రాజెక్ట్ కొంచెం అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్నట్టుగా నిర్ధారణ అవుతోంది. ఎందుకు నిర్ధారణ అవుతోంది అంటే దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. అంటే ఇలాంటి ఆగిపోయిన టూలు చాలా ఉన్నాయి మనకి. స్కంద అనే టైటిల్తో బోయపాటి ఒక సినిమా తీశాడు రామ్ పోతినేనితో. ఆ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశాడు ఆయన, అది పార్ట్ 1 అన్నాడు. మరి పార్ట్ 2 ఏమైందో ఈ రోజు వరకు ఎవరికి తెలియదు. పెదకాపు అనే సినిమా వచ్చింది ఆ మధ్య, ఆ సినిమాకి కూడా అది పార్ట్ 1 పార్ట్ 2 నెక్స్ట్ ఉంటుంది అన్నారు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు గురించి ఎవరు మాట్లాడట్లేదు. అంటే పార్ట్ 1 పెద్ద హిట్ అయితే మాత్రమే 2 ఉంటుంది. ఒకవేళ పార్ట్ 1 కనుక డిజాస్టర్ అయితే దాని గురించి ఎవరో మాట్లాడరు, పట్టించుకోరు, అలా గాల్లోకి వదిలేస్తారు, గాల్లో కలిపేస్తారు. ఇలా గాల్లో కలిపేసేటువంటి ప్రాజెక్ట్ అవుతుందా? ఆ మధ్య దేవర మీద కూడా ఆ డౌట్ వచ్చింది. దేవర కూడా గాల్లో కలిసిపోయే ప్రాజెక్టే అన్నారు, కానీ ఫైనల్గా వాళ్ళు ఇది సెట్స్ మీదకి వెళ్ళబోతోంది అని ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది ఈ మధ్య. చేయటం తర్వాత మళ్ళీ హోప్స్ వచ్చినాయి జనాలకి. ఇటువంటి కండిషన్లో ప్రపంచం నడుస్తోంది అనేది మనం అర్థం చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు అంటే, ఒకటి ఆయన సినిమాలు చేయటం అనేది ఎలాగూ నడుస్తుంది. ఈ ప్రాసెస్లో ఆయన ఈ సినిమాలు అయితే కొంత కన్ఫర్మేషన్ ఉన్న ప్రాజెక్టులు ఇందాక మనం మాట్లాడుకున్నవి. ఏది ఈ ప్రీక్వెల్కి కన్ఫర్మేషన్ ఉంది, ఆయనే చెప్పాడు, ఆయనే చెప్పుకున్నాడు నాకు ఈ సినిమా చేయాలని ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పాడు. చెప్పి సుజిత్ని చాలా పొగడ్తలతో ముంచెత్తాడు ఆ రోజు, ఏది సక్సెస్ మీట్ రోజు. కాబట్టి ఆ సినిమా ఉంటుంది అని అనుకోవచ్చు. అది ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ ఆయన పాత్ర అయిపోయింది, మిగిలినవేవో షూట్ చేసుకుంటున్నారు వాళ్ళు.
ఈ 2 సినిమాలు గ్యారంటీ సినిమాలు, అలాగే సురేందర్ రెడ్డి సినిమా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్తున్నారు. అక్కడికి 3వ సినిమా అది. 4వ సినిమా కూడా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, దిల్ రాజు గారి సినిమా వంశీ పైడిపల్లి కథతో అది సెట్స్ మీదకి వెడుతుంది అని. వంశీ అవుతాడా లేకపోతే అనిల్ రావిపూడి అవుతాడా అనే గొడవ పక్కన పెడితే అదో సినిమా. అక్కడే 4 సినిమాలు. ఆ 4 సినిమాల తర్వాత సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఓకే ఓకే. కాబట్టి ఈ 4 సినిమాలు ఎప్పటికీ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు అతని దగ్గర ఆల్రెడీ 2 ప్రాజెక్టులు ఉన్నాయి, అది కంప్లీట్ అవ్వాలి. అది అయిన తర్వాత ఈయనకి 4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 4 ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి. ఎలక్షన్ టైం లోపు కంప్లీట్ కావాలి ఇవన్నీ. ఎన్నికల ప్రచారానికి ఆయన కీలకంగా ఉండబోతున్నాడు, భారతీయ జనతా పార్టీకి కూడా, ఇతర రాష్ట్రాల్లో కూడా. పైగా రేపు తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. తమిళనాడు ఎన్నికల్లో కూడా ఈయన్ని ప్రచారానికి వాడుకుంటామని చెప్పారు ఆల్రెడీ. కాబట్టి అదొక బర్డెన్ మీద పడుతుంది. అప్పుడు షూటింగ్స్ అన్నిటికీ గ్యాప్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఆయన. సో అవైలబుల్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డేట్స్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం చూస్తే ఈ 4 సినిమాలు కంప్లీట్ చేయడానికి ఆయనకి వచ్చే ఎన్నికల లోపు కూడా కంప్లీట్ కావు. ఇందులో 1, 2 మిగులుతాయి తర్వాతకి. 2 కంప్లీట్ చేసినా చాలు అనుకుంటోంది ప్రపంచం. కాబట్టి 2 సినిమాలు చేసి 2 సినిమాలు నెక్స్ట్కి వాయిదా వేస్తే వచ్చే ఎన్నికల తర్వాత, అంటే వచ్చే ఎన్నికల తర్వాత ఆయన 2 ప్రాజెక్టులు చేస్తే అది 3వ ప్రాజెక్టు ఏదో అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి లోకేష్ కనకరాజు తాలూకా ప్రాజెక్టు, ఆయన రెగ్యులర్గా సినిమాల్లో నటించడం లేదు అనేది దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ. అందుకని ఆయన సీజనల్ ఆర్టిస్ట్ మాత్రమే. ఆయన ప్రధాన కార్యక్షేత్రం అక్కడే రాజకీయాలు. ఆయన పార్టీ ఆఫీసు మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీసు, లేకపోతే వెలగపూడిలో ఉన్న సెక్రటేరియట్. అంతకుమించి వేరే కార్యక్షేత్రం ప్రస్తుతానికి అయితే లేదు ఆయనకి. క్రియేట్ చేసుకుందామని ట్రై చేస్తున్నాడు సీరియస్గానే ట్రై చేస్తున్నాడు. ఏ సినిమా కూడా ఆషామాషిగా చేయటం లేదు. తన ముద్ర ఉండాలి, భారీ రెవెన్యూ కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆ మేరకు ఏదో కష్టపడుతున్నాడు. కాబట్టి అది ఆ ధోరణిలో వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ ఏదో జరుగుతుంది, ఆయనకి ఏదో ఇబ్బంది అవుతుంది అని అనుకోని అవసరం లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.